Exception handling is a very powerful technique in the Java programming, and it is used to handle the Java exceptions. Why we have to handle the exceptions in Java? Because of if you have to run the total program without disturbing any statement. ఇప్పుడు లాస్ట్ దాకా మీరు ఒక ప్రోగ్రామ్ని ఏ ఒక్క స్టేట్మెంట్ ఎగరగొట్టకుండా అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ని వాడాలన్నమాట. ఎందుకంటే ఈ ఎగ్జెప్షన్ అంటేనే అబ్నార్మల్ కండిషన్ అనమాట. అంటే ఒక అబ్నార్మల్ టర్మినేషన్ అవ్వకుండా ఒక ప్రోగ్రామ్ మొత్తాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్జెప్షన్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఎగ్జెప్షన్ మీన్స్ ఎగ్జెప్షన్ ఈజ్ ఏ అన్వాంటెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కాజ్డ్ బై రన్ టైమ్ ఎర్రర్స్. ఒక రన్ టైమ్ ఎర్రర్స్ వల్ల ఒక సర్టైన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే ఒక నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాన్ని స్టాప్ చేస్తుంది. when such runtime errors are arise in our program, then Java interpreters stop the normal flow of execution of a program. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా ప్రోగ్రామ్ అనేది ఉంది. ఇక స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, స్టేట్మెంట్ 5. ఇప్పుడు 5 స్టేట్మెంట్స్లో నాకు స్టేట్మెంట్ 3 దగ్గర ఒక రన్ టైమ్ ఎర్రర్ వచ్చిందనమాట. దాన్ని రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడికే అబ్నార్మల్ టర్మినేషన్ అనేది ఈ జావా ఇంటర్ప్రెట్ అయితే చేస్తుందనమాట. అలా కాకుండా నాకు ఈ మిగతా ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఎగ్జెప్షన్స్ని మనము హ్యాండిల్ అయితే చేయాలన్నమాట. ఈ రన్ టైమ్ ఎర్రర్ రావడం వల్ల ఇక్కడ ఒక ఎగ్జెప్షన్ అయితే క్రియేట్ అయింది. దానివల్ల అబ్నార్మల్ టర్మినేషన్ జరిగింది. సో అబ్నార్మల్ టర్మినేషన్ వల్ల మిగతా రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏమవ్వలేదు, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో అలా జరగకుండా ఉండడానికి ఆ ఎగ్జెప్షన్స్ని అయితే మనం హ్యాండిల్ చేయాలి. సో ఎగ్జెప్షన్స్ని హ్యాండిల్ చేయాలంటే మనకి ఖచ్చితంగా జావాలో సర్టైన్ బ్లాక్స్ అయితే ఒక దానికి కూడా ఒక సింటాక్స్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు ఒక 2 బ్లాక్స్ అయితే ఉంటాయి మెయిన్గా ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్లో జావాలో. అదొచ్చి ఒక ట్రై బ్లాక్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ట్రై బ్లాక్ కదా. సో ఈ ట్రై బ్లాక్లో ఏం చేస్తామంటే మనకి ఏదైతే ఒక ఎగ్జెప్షన్ రైజ్ అవ్వచ్చు అని డౌట్ అయితే ఉంటుందో అప్పుడు ఈ ట్రై బ్లాక్లో అయితే ఆ కోడ్ అంతా పెడతాము. అండ్ ఇంకొకటి వచ్చి మనకి క్యాచ్ బ్లాక్ అయితే ఉంటుంది. సో ఈ క్యాచ్ బ్లాక్లో ఏం చేస్తామంటే ఎగ్జెప్షన్స్ని మనము హ్యాండిల్ చేస్తామన్నమాట. ఇక్కడ ఎగ్జెప్షన్స్ని మనం ఏం చేస్తాము, ఏదైతే డౌట్ వస్తుందో ఇక్కడ ఎగ్జెప్షన్ రైజ్ అవుతుందని ఆ కోడ్ అంతా ఇక్కడైతే పెడతాము. ఆ ఎగ్జెప్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని హ్యాండిల్ చేసేది ఎక్కడ, ఈ క్యాచ్ బ్లాక్లో అనమాట. ఓకేనా. ఇక్కడ ట్రై చేస్తాం, రిస్కీ కోడ్ ఏముంటుందో మొత్తం ట్రై బ్లాక్లో పెట్టి దాన్ని ఒకవేళ ఎగ్జెప్షన్ వస్తే ఆ ఎగ్జెప్షన్ని క్యాచ్ బ్లాక్లో హ్యాండిల్ చేస్తాం అనమాట. సో మనకి మెయిన్గా 2 బ్లాక్స్ అయితే ఉంటాయి, ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్. దీని సింటాక్స్ అయితే చూస్తాం చూడండి. దీని సింటాక్స్ చెప్తాను ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్కి. ఫస్ట్ ట్రై కీవర్డ్ అయితే ఉంటుంది, ట్రై కీవర్డ్. సో ట్రై కీవర్డ్ పెట్టి ఓపెన్ చేయండి కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఆ రిస్కీ కోడ్ అయితే రాసుకోండి అనమాట. ఆ రిస్కీ కోడ్ అయితే రాసుకున్న తర్వాత క్లోజ్ చేయండి. ఒకవేళ మీకు అక్కడ ఎగ్జెప్షన్ వస్తుంది, ఆ ఎగ్జెప్షన్ తెలుసు అనుకోండి ఏంది అనేది, ఆ ఎగ్జెప్షన్ టైప్ ఇక్కడ ఏం పెడతారు, ఆ ఎగ్జెప్షన్ ఏదో దాని టైప్ పెట్టాలన్నమాట. తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్తో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఇంకా ఒకవేళ ఆ ఎగ్జెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో దాన్నంతా కూడా ఈ క్యాచ్ బ్లాక్లో రాసుకోవచ్చు అనమాట. ఇది ఆ ఈ ఎగ్జెప్షన్స్ని హ్యాండిల్ చేయడానికి వాడే సింటాక్స్ అనమాట. సో ఇప్పుడు నేను రకరకాల ఎగ్జెప్షన్ టైప్స్ ఏముంటాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఫస్ట్ ఎగ్జెప్షన్ టైప్స్ తెలుసుకునే ముందు ఈ ప్రీడిఫైన్ క్లాసెస్ అన్ని యాడ్ ఉంటాయంటే java.lang. ఈ థ్రోబుల్ అనే క్లాసెస్లో అయితే మనకి java.lang. అనే ప్యాకేజ్లో మనకి క్లాసెస్ అన్ని అయితే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకు ఉండేది వచ్చి థ్రోబుల్ క్లాసు. ఈ థ్రోబుల్ క్లాసెస్ ద్వారా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయిపోయి ఉంటాయి. ఎగ్జెప్షన్స్లో మీరు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ రకరకాల ఎగ్జెప్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ ఎగ్జెప్షన్, ఎస్క్యూఎల్ ఎగ్జెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎగ్జెప్షన్ అని, అండ్ రన్ టైమ్ ఎగ్జెప్షన్స్ అని కూడా ఉన్నాయి చూడండి. రన్ టైమ్ ఎగ్జెప్షన్స్లో మనకి ఇక్కడ అర్థమెటిక్ ఎగ్జెప్షన్ ఉంది, అండ్ నల్ పాయింటర్ ఎగ్జెప్షన్ ఉంది, నంబర్ ఫార్మేట్ ఎగ్జెప్షన్ ఉంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్స్ ఎగ్జెప్షన్ ఉంది. ఇవి అరేస్లో వస్తాయి. అంటే ఒకవేళ ఇండెక్స్ అనేది లేకపోతే మనకి వాల్యూని ఇన్సర్ట్ చేయలేం కదా. సో ఇక్కడ అరేస్లో అయితే వస్తుంది. ఇది మనం ఎప్పుడైనా అర్థమెటిక్ ఎగ్జెప్షన్స్ ఎప్పుడు వస్తాయంటే ఏమైనా మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ని తప్పుగా యూజ్ చేసినప్పుడైతే ఈ ఎగ్జెప్షన్ రైజ్ అవుతుంది. నల్ పాయింటర్ ఎప్పుడంటే కరెక్ట్గా మనకి పాయింటర్ అనేది కరెక్ట్గా సింక్ దేనికైనా డైరెక్ట్ అవ్వకపోతే నల్ పాయింట్ ఎగ్జెప్షన్ వస్తుంది. చూడండి నెంబర్ కూడా ఫార్మేట్ చేసే విధానం తప్పైనా, స్ట్రింగ్ ఇండెక్స్ కూడా అవుట్ ఆఫ్ బాండ్ ఎగ్జెప్షన్ ఉంది. సో ఇలా డిఫరెంట్ మనకి ఎగ్జెప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చి ఎర్రర్స్ అనమాట.
సో ఇదేంది ఎర్రర్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, వర్చువల్ మిషన్ ఎర్రర్, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్. ఒకవేళ మెమరీ లేదనుకోండి అప్పుడు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అని వస్తుంది అనమాట. సో అలాగా. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏమని చెప్తామని చెప్పా, టైప్స్ చెప్తామని చెప్పా. దేంట్లో ఎగ్జెప్షన్స్ లో టైప్స్. సో ఎగ్జెప్షన్స్ లో టైప్స్ వచ్చి మనకి ఏమేమి ఉంటాయంటే చెక్డ్ ఎగ్జెప్షన్స్ ఉంటుంది, అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి, అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ రాసుకోండి, ఇవి ఎగ్జెప్షన్ టైప్స్ అన్నమాట. సో ఈ చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటే ఏంటంటే విచ్ ఎగ్జెప్షన్స్ ఆర్ చెక్డ్ బై కంపైల్ టైం. కంపైల్ టైంలోనే ఒక ఎగ్జెప్షన్ కానీ అది చెక్ చేసి కనిపెట్టినట్లయితే దాన్ని మనము చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటామన్నమాట. ఈ అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటే ఏంటంటే విచ్ ఎగ్జెప్షన్స్ ఆర్ ఎన్కౌంటర్డ్ బై ది రన్ టైమ్ ఎగ్జెప్షన్స్. రన్ టైమ్ ఎర్రర్స్ ద్వారా రన్ టైమ్ ఎగ్జెప్షన్స్ అయితే క్రియేట్ అవుతాయి. అలాంటి ఎగ్జెప్షన్స్ ని మనం ఏమంటామంటే అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు వచ్చి చెక్డ్ ఎగ్జెప్షన్స్ అనమాట. ఈ మూడు ఏంది చెక్డ్ ఎగ్జెప్షన్స్. ఇక్కడ కింద ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా రన్ టైంలో అయితే ఈ ఎగ్జెప్షన్స్ అక్కర్ అవుతాయి. ఇవంతా కూడా ఎక్కడ వస్తాయి, కంపైల్ టైంలోనే మనకి ఏమొస్తుంది గుర్తిగలుగుతాం అనమాట, ఎన్కౌంటర్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చెక్డ్ ఎగ్జెప్షన్స్, ఈ కింద ఉండేవన్నీ కూడా అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ అనమాట. ఓకేనా గైస్, ఇవి టూ టైప్స్ అనమాట. ఇది కూడా రాసుకొని పెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఇక్కడ మనము అర్థమెటిక్ ఎగ్జెప్షన్ గురించి అయితే నేర్చుకుందాము. ఫస్ట్ అర్థమెటిక్ ఎగ్జెప్షన్. సో ఈ వీడియోలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఫస్ట్ ఎగ్జెప్షన్ ఎక్కడ అక్కర్ అవుతుందో చూపిస్తాను, ఆ తర్వాత ఎగ్జెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తాను అనమాట. సో దానికి ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఒక ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెడుతున్నాను, అండ్ ఆ తర్వాత ఇంట్ బి ఈక్వల్ టు ఏ బై 0 అని పెట్టాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సిస్టమ్, సో ఇక్కడ బిని ప్రింట్ చేస్తా. ఇప్పుడు బి వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకున్నట్లయితే చూడండి అవుట్పుట్ నాకు ఏం రావాలి, ఏ వాల్యూ ఎంత 10, బి ఈక్వల్ 10/0. 10/0 ఎంత 10/0, 0 బై ఎనీథింగ్ 0, బట్ ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ కాబట్టి అదొక ఎర్రర్, దాన్ని వాల్యూ చెప్పలేం కాబట్టి కంప్యూటర్కి అర్థం కాదు. సో అదొక ఎర్రర్ అనమాట. సో అది ఎప్పుడు ఈ కంపైల్ టైంలో ఇది ఎర్రర్ రాదు, ఎందుకంటే సింటాక్స్ పరంగా కరెక్టే, ఎక్కడ కానీ మిస్టేక్ అనేది లేదు సింటాక్స్ పరంగా. సో కాబట్టి కంపైల్ టైంలో ఎర్రర్ ఎక్కడ రాదు. అట కాకుండా ఈ రన్ టైంలో ఆ ఎర్రర్ అయితే వస్తుంది. చూడండి ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఎగ్జెప్షన్ వచ్చిందంట. ఎక్కడుంది ఎగ్జెప్షన్, ఎగ్జెప్షన్ ఇన్ మెయిన్ థ్రెడ్ java.lang.arithmetic ఎగ్జెప్షన్. ఏ ఎగ్జెప్షన్ అంటే ఇది ఒక అర్థమెటిక్ ఎగ్జెప్షన్. డివైడ్ బై 0, డివిజన్ బై 0 అనే అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది రైజ్ అయ్యింది నీ ప్రోగ్రాంలో, అదొకసారి క్లియర్ చేసుకో అని చెప్తాంది. సో ఇప్పుడు ఇలాంటి వాటిని నేను చేయడం, ఇప్పుడు చూడండి దీని తర్వాత ఏమవుతుంది అంటే ఈ హ్యాండిల్ చేయకపోతే ఎర్రర్స్ని ఏమని చెప్పా, తర్వాత ఉన్న లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వదని చెప్పా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఐ యామ్ కోడింగ్ ఫటాకా అంటున్నా, ఇప్పుడు ఐ యామ్ కోడింగ్ ఫటాకా అని. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఎగ్జెప్షన్ ఉన్నదని చెప్తారు తప్ప ఐ యామ్ కోడింగ్ ఫటాకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి అదేమైంది, అబ్నార్మల్ టర్మినేషన్ అయింది. సో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు యూజ్ చేయాలని చెప్పానా, ఇలాంటి అబ్నార్మల్ టర్మినేషన్స్ని అవ్వకుండా మొత్తం టోటల్ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఎగ్జెప్షన్స్ని ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి ప్రోగ్రాంలో అన్న. ఏ ఒక స్టేట్మెంట్ని ఎగరగొట్టకుండా అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. ఇప్పుడు చూడండి ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి డౌట్ కొడుతుంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని పోయి ట్రైలో పెడతా. దేన్ని, ఈ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ 0 ఉంది కదా, దాని పైన పెడతాను. చూడండి ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు అదే బి ఈక్వల్ టు a/0 అని పైన పెడతా, అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ బి. సో బిని ప్రింట్ చేయమంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జెప్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎగ్జెప్షన్ వస్తే ఎక్కడ హ్యాండిల్ చేయాలని చెప్పాను, క్యాచ్ నే దాంట్లో హ్యాండిల్ చేయాలని చెప్పా. క్యాచ్ ని కీవర్డ్ యూజ్ చేసి ఎగ్జెప్షన్ టైప్ చెప్పండి. ఎగ్జెప్షన్ టైప్ ఏంది అర్థమెటిక్ ఎగ్జెప్షన్. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి, ఈ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన. ఇది ఒక అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అంటే క్లాస్, ఈ అంటే ఆబ్జెక్ట్. మనకు ఆల్రెడీ తెలుసు ఆబ్జెక్ట్ ని 2 విధాలుగా క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది ఒక క్లాసు, ఈ అనేది ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఈ ప్లేస్ లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. కావాలంటే నేను ఇప్పుడు సిఎఫ్ అని పెడతాను. చూడండి ఇక్కడ సిఎఫ్ అని పెట్టి దీంట్లో ఏం చేస్తానంటే
దీంట్లో ఆ ఎగ్జెప్షన్ హ్యాండిల్ చేసిన తర్వాత నేను ఏదైనా యూజర్కి తెలియాలి కదా, ఇప్పుడు ఎగ్జెప్షన్ హ్యాండిల్ చేశాను కాబట్టి ఆ ఎగ్జెప్షన్ని తెలియచేయాలి కాబట్టి ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలన్నమాట. సో ఆ మెసేజ్ నేను ఏం పెడతానంటే ఇక్కడ ఏమని పెడతా, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అక్కర్డ్ అని పెడతా. అక్కర్డ్ ప్లీజ్ కరెక్ట్ ఇట్ అని పెడుతున్నా. కరెక్ట్ ఇట్ అని పెట్టి యూజర్కి తెలియజేస్తున్నా. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది, నాకు ఈ ఐఎమ్ కోడింగ్ ఫటాకా ఉంది కదా, అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎగ్జెప్షన్ ఈ ట్రై బ్లాక్లో మనకి రైజ్ అయ్యింది, దాన్ని నేను క్యాచ్ బ్లాక్లో సాల్వ్ చేసేసా. సో ఇక్కడ ఇప్పుడు అబ్నార్మల్ టర్మినేషన్ అనేది లేదు. సో టోటల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, రన్ అవుతుంది. చూడండి, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అక్కర్డ్ ప్లీజ్ కరెక్ట్ ఇట్ ఐఎమ్ కోడింగ్ ఫటాకా. ఇందాకేమైంది, నేను ఈ ట్రై క్యాచ్ బ్లాక్ వాడినప్పుడు ఓన్లీ ఎగ్జెప్షన్ని నాకు ప్రింట్ చేసి ఒక మెసేజ్ లాగా జావా ఇంటర్ప్రెటరు ఎప్పుడైతే రన్ టైం ఎర్రర్ అక్కర్ అవుతుందో అప్పుడే ఒక ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేస్తుంది మనకి. సో అదే ఈ మెసేజ్ అనమాట, ప్రింట్ చేసి అబ్నార్మల్ టర్మినేషన్ని చేసేసింది. అదే కానీ ట్రై క్యాచ్ వాడాను అనుకోండి, నేను ఏం పెడితే అది ప్రింట్ చేస్తుంది ఆ క్యాచ్ బ్లాక్లో. ఆ తర్వాత స్టేట్మెంట్స్ని కూడా ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అందువల్ల యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక బ్లాక్ కూడా ఉంటుంది మనకి, ఫైనల్లీ అని. ఆ ఫైనల్లీ బ్లాక్ను కూడా మనం వాడుకోవచ్చు. చూడండి, ఈ ఫైనల్లీ బ్లాక్లో మనం రిమైనింగ్ కోడ్, ఆ ఎగ్జెప్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఏముంటుందో ఇక్కడ రాసుకోవచ్చు. దీన్ని రిసోర్స్ అలొకేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఫ్రీ చేయడానికి యూజ్ చేస్తారు. ఏమైనా ఆ ఎగ్జెప్షన్ అయిపోయిందనే దాన్ని కూడా యూజ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టచ్చు అంటే ఆల్ ఎగ్జెప్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ అని పెడుతున్నా, ఆర్ హ్యాండిల్డ్ అని. ఇప్పుడు చూడండి, అది కూడా ప్రింట్ అవుతుంది. ఫైనలీలో మీరు ఏం రాసినా ప్రింట్ అవుతుంది. చూడండి, ఆల్ ఎగ్జెప్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ ఐఎమ్ కోడింగ్ ఫటాకా. చూసారా, అక్కడ ఎగ్జెప్షన్ వచ్చింది, ఆ తర్వాత క్యాచ్ బ్లాక్ దాన్ని తీసుకొని ఏం చేసింది, దాన్ని సాల్వ్ చేసి ఆ తర్వాత ఫైనల్లో ఉండేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఉండే స్టేట్మెంట్స్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 2 అని ఇస్తా, ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బి వాల్యూ ప్రింట్ అయ్యి ఆ తర్వాత ఆల్ ఎగ్జెప్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ ఐఎమ్ కోడింగ్ ఫటాకా అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జెప్షన్ బ్లాక్ అయితే అసలు ఏం అవసరం లేదు, ఆ క్యాచ్ బ్లాక్తో మనకి పనే లేదు. ఎందుకంటే ఏ ఎగ్జెప్షన్ అనేది ట్రై బ్లాక్లో రైజ్ అవ్వాల. సో రైజ్ అవ్వలేదు కాబట్టి క్యాచ్ బ్లాక్తో మనకి పని లేదు. సో అందువల్ల 5 అని ప్రింట్ అయింది, 10/2 అంటే 5 కదా. ఆల్ ఎగ్జెప్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ ఐఎమ్ కోడింగ్ ఫటాకా. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పడం ఏంటంటే మీకు చెప్పాల్సింది, ఇప్పుడు ఇక్కడ అర్థమెటిక్ ఎగ్జెప్షన్ ప్లేస్లో మీరు డైరెక్ట్ అసలు ఎగ్జెప్షన్ పెట్టారనుకోండి, ఎగ్జెప్షన్ అని. ఈ ఎగ్జెప్షన్ అనేది ఏంటంటే డిఫాల్ట్ క్లాస్ కాబట్టి మొత్తం ఈ ఎగ్జెప్షన్ అనే క్లాస్ ఏం చేస్తుంది అంటే ఏ ఎగ్జెప్షన్స్ అయినా కూడా హ్యాండిల్ చేసేస్తుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ నేనేం చేసా, /0 అని పెట్టా. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏం చేస్తానంటే డైరెక్ట్ సిఎఫ్ని ప్రింట్ చేస్తా, ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తాను. చూడండి, ఆ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తాను, అంతే, ఇంకేం చేయను. చూడండి ఏమవుతుందో మీరు చూసుకున్నట్లయితే. చూడండి, java.lang అర్థమెటిక్ ఎగ్జెప్షన్ /0 ఇలాగైతే ప్రింట్ అవుతుంది. ఈ ఎర్రర్ వచ్చింది. ఆ తర్వాత ఆల్ ఎగ్జెప్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ ఐఎమ్ కోడింగ్ ఫటాకా. చూసారా, ఈ ఎగ్జెప్షన్స్ అనేది ఒకరు కానీ మీరు పెట్టినట్లయితే అది ఏ ఎగ్జెప్షన్ కూడా అదే చెప్పేస్తుంది. దాన్ని ప్రింట్ చేసి ఒక అబ్నార్మల్ టర్మినేషన్ అనేది అవ్వకుండా టోటల్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జెప్షన్ అనేది కూడా వాడుకోవచ్చు. ఈ ఎగ్జెప్షన్కి సిఎఫ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఆ క్లాస్కి సిఎఫ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది గాయస్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ గురించి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. జావా ప్రోగ్రామింగ్ ఇంకా బాగా నేర్చుకోండి గాయస్. థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, and please share this video to your family and friends. Thank you.